ఇంతకుముందు దేవహూతి అనేటువంటి ఆమె నారాయణ అంశ సంజాతుడైనటువంటి కపిల మహాముని సంతానంగా పొందడానికి కారణం కూడా ఈ పుణ్యక వ్రతమే. ఈ పుణ్యక వ్రతం చేయడం వల్లనే దేవహూతికి కపిలనారాయణమూర్తి జన్మించారు. ఇక అరుంధతీదేవి ఈ వ్రతాన్ని చేసి శక్తిసుతం పొందింది. పరాశరుడు ఈ విధంగా పరాశరుడు యొక్క భార్య కూడా ఈ వ్రతం చేసింది. అంతేకాకుండా అదితి ఈ వ్రతాన్ని చేసింది, పుణ్యక వ్రతం. వామనుడు జన్మించాడు. శచీ జయంతం పుత్రం, ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి శచీదేవి ఈ వ్రతాన్ని చేస్తే జయంతుడు అనేటువంటి సంతానం కలిగారు. ఉత్తానపాద పత్నీనాం కృత్వా భలే, ఉత్తానపాదుడి యొక్క భార్య అయినటువంటి ఆ భార్య ఈ వ్రతం చేయడం వల్ల ధ్రువుడు అనేటువంటి వాడు జన్మించాడు. సునీతి అనేటువంటి ఆమెకి ధ్రువుడు జన్మించాడు. కుబేరుడు ఈ వ్రతం భార్య చేత చేయించడం వల్ల నలకూబరుడు అనేటువంటి వాడు జన్మించాడు. కనుక అనేకమైనటువంటి వ్యక్తుల యొక్క మహాత్ముల యొక్క జన్మలన్నిటికి కూడా ఈ పుణ్యక వ్రతమే కారణము.